హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే థర్స్డే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సో మేమైతే పడుకుని లేచాక టీ పెట్టాను అండ్ దోశ మా అబ్బాయికి మా హస్బెండ్ నాకు కూడా దోశ వేసేసుకున్నాము బిఫోర్ 5 తిన్నాం అనేసి. సో అయితే ఇక్కడ జడ వేసుకున్నాను. తర్వాత మా అబ్బాయి అయితే హోంవర్క్ చేసుకుంటున్నాడు. నేనైతే జడ వేసుకుని వచ్చేలోగాడైతే హోంవర్క్ చేసుకుంటున్నాడు. ఎంత బాగా నీట్గా హోంవర్క్ చేసుకుంటాడో. సో యాక్చువల్గా ఇదైతే మినీ వ్లాగ్ అండి. థర్స్డే ఈవినింగ్ అయితే వ్లాగ్ ఏం పెద్దగా షూట్ చేయలేదు. సో ఇక్కడ కొన్ని బట్టలు ఉంటే మడత పెట్టేసుకుని బయట కింద తీసుకెళ్దాం అనుకున్నాము. మా అబ్బాయికి ఫీవర్ వచ్చింది, సో అందుకే నేను షూటింగ్ కూడా ఎక్కువ చేయలేదు. సో ఇది వచ్చేసి పైనే కారిడార్లో ఆడుతున్నాడు అనమాట మా అబ్బాయి. సో వాడికి అయితే ఇడ్లీలు వేసాను ఈరోజు ఫీవర్ ఉందనేసి. సో అంతేనండి, ఈరోజు వ్లాగ్ అయితే చాలా చిన్నదే పెడుతున్నాను. ఎందుకంటే మా అబ్బాయికి కొంచెం ఫీవర్ ఉంది, సడన్గా వచ్చేసింది ఫీవర్ పడుకుని లేచాక. సో వాడి కోసం నా కోసం అయితే ఇక్కడ హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను. సో ఇడ్లీలు అయితే 1.5 ఇడ్లీ తిన్నాడండి, అంతకు మించి తినలేదు. సో అందుకే కొద్దిగా పాలు పోసేద్దామని అయితే పాలు అయితే పోసుకున్నాను వాడికి. సో అంటే వాడు వద్దన్నా సరే పోసామనుకోండి, ఫీవర్ ఉంది కదా, వామిటింగ్ అది చేసుకుంటాడు. సో అందుకని ఆడిని అడిగే పోస్తున్నాను. ఇక్కడైతే నైట్కి మెంతులు అండ్ చియా సీడ్స్ నానబెట్టేసుకుంటున్నాను. సో మెంతులు నానబెట్టుకున్న ఏదైతే వాటర్ నేను ఇస్తాను కదా మా హస్బెండ్కి, యాక్చువల్గా అది ఎవరు తాగినా సరే సో సన్నబడతారంటండి. సో నేను ఒకసారి ట్రై చేసి అయితే తాగలేకపోయాను. మరి మా హస్బెండ్ ఎలా తాగుతున్నారో కానీ. సో సన్నబడ్డం తర్వాత పెట్టండి, నేనైతే అది చచ్చినా తాగలేను అనేసి నేనైతే తాగడం మానేసాను. మా హస్బెండ్ కోసమే పెడుతున్నాను. సో ఇక్కడైతే మా అబ్బాయి పాలు బాగా ఎక్కువ మరిగించేసాను అనమాట. సో బాగా కాలుతున్నాయి. సో ఫ్యాన్ కింద పెడదామని అయితే డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఫ్యాన్ ఆన్ చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా కిచెన్లో నేను వెళ్తున్నాను. నాకు కొంచెం వేడి చేసింది నాకు మా హస్బెండ్కి. సో మేము ఎప్పుడైతే మజ్జిగ తాగుతాము. సో ఇక్కడైతే మజ్జిగ పెట్టుకున్నాను. నేను మజ్జిగ తాగేస్తున్నాను. మా హస్బెండ్ కూడా సైడ్ పెట్టుకున్నాను. మా హస్బెండ్ లేరు, యాక్చువల్గా బయటికి వెళ్ళారు. అతను కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరో వచ్చారంట. సో బయటికి వెళ్ళారు. నైట్ ఎప్పుడో 9:30-10 ఆ టైంకి వచ్చారనమాట ఇంటికి. ఇక్కడ బాస్కెట్ బయట పెట్టేసుకున్నానండి. సో నేనైతే డోర్ అది క్లోజ్ చేసుకుంటున్నాను. సో నైట్ కొంచెం ఇల్లు నేను నిన్నే కదా వెన్స్డే కడిగాను కదా. సో థర్స్డే కొంచెం డస్ట్ ఏం అనిపించలేదు. సో మార్నింగ్ నేనైతే తుడుచుకోలేదు. నైట్ చూసేసరికి కొంచెం ఎక్కువ డస్ట్ అది వచ్చింది బయట నుంచి, దుమ్ము అదిని. సో నేనైతే తుడిచేసి కొద్దిగా మోపింగ్ కూడా పెట్టేసుకున్నాను. సో మోపింగ్ లిక్విడ్ అయితే అయిపోయింది అనేసి నేను డెటాల్ వేసి పెట్టుకున్నాను అనమాట. సో నా మోపింగ్ లిక్విడ్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకుంటాను. అది కొంచెం ఫినైల్ స్మెల్ వస్తుంది, మా హస్బెండ్కి అస్సలు నచ్చదు. బట్ నాకు భలే ఇష్టం ఆ స్మెల్. మా ఆయన హాస్పిటల్లో ఉన్నట్టు ఉంటుంది అంటారు. సో నేను అందుకే ఈరోజు అయితే డెటాల్ వేసి పెట్టుకున్నాను. సో మా అబ్బాయికి అయితే పాలు పోసేసుకుంటున్నానండి. ఇదేనండి ఈరోజు వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.